యా సో సో మీరు యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో రెండిట్లోనూ విషయాలు అర్థం చేసుకుంటేనే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ కాలేజీలో చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే లో లెవెల్ లాంగ్వేజెస్ సిస్టమ్ అండర్స్టాండ్, హై లెవెల్ లాంగ్వేజ్ యూజర్ అండర్స్టాండ్ అంటే మనకు అర్థమవుతుంది అని అంటారు. అవన్నీ ఆ, పిచ్చి మాటలు, మిస్గైడ్ చేసే మాటలు. అంటే కాలేజీలో తప్పు చెప్తారా సార్ అంటే ఆఫ్ కోర్స్ తప్పే చెప్తారు. ఏం ఆలోచించే పని లేదు, వాళ్ళు చెప్పేది నిజంగానే తప్పు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ సార్లు సరిగా చెప్పలేదేమో. ఇప్పుడు వాళ్ళని కామెంట్ చేయడం మన టార్గెట్ కాదు, మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం మన టార్గెట్. కాబట్టి మనం ఇలాగే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో లో లెవెల్ లాంగ్వేజ్ we can access system features directly. High level language we cannot access system features directly is the way you are supposed to understand. దీన్ని కావాలనుకుంటే ఓకే, విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ అండర్స్టాండ్స్ లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ సిస్టమ్ డజంట్ అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పాలి. డెల్ ఇది క్లియర్గా అర్థమైందా? Yes, sir. ఓకే. నౌ now forget about this stand arms again, but that we'll see later. Now my question is, సిస్టమ్ ని డైరెక్ట్ గా వాడుకునే కెపాసిటీ ఉన్న లో లెవెల్ లాంగ్వేజెస్ ఉండంగా డైరెక్ట్ గా వాడుకోలేని హై లెవెల్ లాంగ్వేజెస్ ఎందుకు తయారు చేశారు? యా తబస్సం, Don't know, sir. గెస్ చేయండిరా. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అని నేను అనట్లేదు, మీకు తెలియదని నాకు తెలుసు. గెస్ చేయండి, ఆలోచించండి. ఇది నేర్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఆలోచించడమే మనం చెయ్యని పని చిన్నప్పటి నుంచి. మనం ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. క్వశ్చన్ అర్థమైంది అసలు? Yes, sir. డెల్, క్వశ్చన్ అర్థమైందా? Yes, sir. ఏం అడిగాను క్వశ్చన్? వాట్ వాజ్ ద క్వశ్చన్? అక్షర. ప్రోగ్రామింగ్ చేసేకి సిస్టమ్ కి అర్థమయ్యేటట్టు లో లెవెల్ లాంగ్వేజ్ ఉంటే హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాదు కదా సార్, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేశారు దాన్ని అని అడిగారు. ఎస్, ఎందుకు ఉండొచ్చు? ఎనీ గెస్సింగ్? నో గెస్సింగ్? నో సార్. రైట్. మీ దగ్గర మొబైల్ ఉందా? ఎస్ సార్. ఓ, వివోనా? ఒప్పో సార్. ఓ, అంటే నాకు కొంచెం అదొక ఫీలింగ్ ఉంది. ఈ కాన్సెప్ట్ చెప్పాలి అంటే వివో ఫోన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాన్సెప్ట్ చెప్పాలని నేను అనుకున్నాను. మీ దగ్గర ఒప్పో ఉంటే నేను చెప్పలేనే అని నేనంటే అది కరెక్టేనా? యా తబస్సం. నో సార్. నో అంటే సార్. వన్ ఫెలో మేసే వివో అంటే ఆ, అది 35,000 పడుతుంది సార్, మా నాన్న 20,000 అన్నారు కాబట్టి ఒప్పో తీసుకున్నానని ఒకరు అనొచ్చు. ఇంకొకరు అవివో బ్లడీ 35,000 సార్, మా నాన్న యాపిల్ ఐఫోన్ తీసిచ్చాడు 1,20,000 అని అనొచ్చు. అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒకటే రకమైన మొబైల్ పెట్టుకోవాలంటే కుదరదు కదా. ఈజ్ ఇట్ ఆర్ నాట్? ఎస్ సార్. సిమిలర్లీ ప్రపంచంలో ఎస్ అందరూ సార్. ఒకటే రకమైన కంప్యూటర్ పెట్టుకోవాలంటే కూడా కుదరదు. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. తబస్సుం ఓకే. ఎస్ సార్. సో తబస్సం, మీరు ఇప్పుడు ఒక కంపెనీలో కూర్చో ఉన్నారు, మీకు ఒక కంప్యూటర్ ఇచ్చినారు. ఆ కంప్యూటర్లో యూ హ్యావ్ సే సమ్ 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ మీకు ఇచ్చారు, ప్రోగ్రామింగ్ చేయండి అని. ఓకే అక్షర? ఎస్ సార్. డెల్ ఓకే? ఎస్ సార్.
మీరు కోడ్ రాశారు. మీరేం రాశారు? మీకు వచ్చు కదా ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ మూవ్ ఏహెచ్ కమా 5, రైటా? మూవ్ బిహెచ్ కమా 6, మూవ్ సిహెచ్ కమా 7. ఓకే, ఇలా ఏదో మీరు కోడ్ రాశారనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి. అక్షర కాన్సెప్ట్ ఓకే? సార్ ఈ ప్రోగ్రామ్ మీరు ఎవరి కోసం చేశారు? యాదవసం యూజర్ కోసం సార్. యూజర్ కోసం చేస్తారు, రైటా? ఎస్ సార్. అంటే ఇప్పుడు యూజర్ ఈ ప్రోగ్రామ్ వాడుకోవాలి అంటే మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని పక్కకు తోసేసి మీ చైర్లో కూర్చొని ఈ ప్రోగ్రామ్ని వాడుకొని పోతాడా? నో సార్. వాడు కంప్యూటర్లో వాడుకుంటాడు కదా. కరెక్ట్ కదా? ఎస్ సార్. వాడు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మీరు తీసుకెళ్ళి మీ కంప్యూటర్లో ఇది రన్ అయింది, తీసుకెళ్ళి మీరు వాడి కంప్యూటర్లో కాపీ చేశారు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. ఓకే సార్. అందరి దగ్గర సేమ్ టైప్ ఆఫ్ మొబైల్ ఉండదు, లాగా అందరూ ఒకటే మోడల్ కంప్యూటర్లు పెట్టుకొని ఉండాలని రూల్ ఏం లేదు. వాడి దగ్గర కంప్యూటర్లో 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంది అనుకుందాం, రైటా? డెల్ Yes, ఓకే? sir. ఓకే సార్. నో, ఎ బిగ్ క్వశ్చన్ టు యూ. డెల్ 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్లో సిపియు రిజిస్టర్స్ ఎన్ని ఉంటాయి? 4. ఏమంటావు తబస్సు, 4 సార్. కరెక్టేనా? యా అక్షర? కరెక్టే సార్. వెరీ నైస్. ఎస్ సార్. ఎట్లా నిజంగా నిన్న చెప్పింది గుర్తుందా, లేకపోతే ఇక్కడ నేను బొమ్మ గీచేసాను కాబట్టి చూసి చెప్పేసినారా? గుర్తుంది సార్. వెరీ గుడ్. సో 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్లో 4 రిజిస్టర్లు ఉన్నాయి. వాటి పేర్లేమి? ఏహెచ్. వాటి పేర్లు నేను చెప్పలా. ఏమో, నాకు కూడా తెలియదు. ఏమో ఏబిసిడి అయి ఉండొచ్చు, ఏమో A1 A2 B1 B2 అయి ఉండొచ్చు. ఓకే, ఏహెచ్ఏఎల్ బిహెచ్బిఎల్ అని అనుకుందాం. ఓకే. ఎస్ సార్. ఆ, సార్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ యూజర్ కంప్యూటర్లో కాపీ చేస్తే యూజర్ కంప్యూటర్లో మన ప్రోగ్రామ్ రన్ అవుతుందా? రన్ అవుతుందా కాదా? యా లిఖిత్, మన ప్రోగ్రామ్ యూజర్ కంప్యూటర్లో కాపీ చేస్తే అది రన్ అవుతుందా కాదా ఈజ్ మై క్వశ్చన్. ఎందుకు ఎందుకు కాదు లిఖిత్? యా తబస్సం, అవుతుందా కాదా? డెల్ అవుతుందా కాదా? యా అక్షర, అవుతుందా కాదా? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? సార్ మనం ఇక్కడ సిహెచ్ కూడా తీసుకున్నాం కదండి సార్, అక్కడ సిహెచ్ లేదు కదండి సార్. ఆ, మనం తీసుకున్నాము కాదు, అక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ దీనిలో సిహెచ్ ఉంది, ఇక్కడ దీనిలో సిహెచ్ లేదు. తబస్సం అర్థమైందా? ఎస్ సార్. ఐ షో యూ సంథింగ్. గూగుల్. See, there is a shirt like this. Okay? There is a shirt like this, a shirt like this. ఈ రెండు గమనిస్తున్నారా? దిస్ బ్రౌన్ వన్ అండ్ దిస్ వైట్ వన్. తబస్సం ఓకే? ఎస్ సార్. ఎస్ సార్. అజ్యూమ్ మీరే ఉన్నారు ఇక్కడ. ఈ బ్రౌన్ షర్ట్ డెల్, ఈ వైట్ షర్ట్ తబస్సం అనుకుందాం. ఇప్పుడు తబస్సం నీకు ఒక పెన్ ఇచ్చి షర్ట్ పాకెట్లో పెట్టుకో అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే నువ్వు చేస్తావా, చేయవా? అజ్యూమ్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ దిస్ షర్ట్.
ఎస్ సార్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాను? ఈ పెన్ను షర్ట్ పాకెట్లో పెట్టుకో. డెల్ ఓకే. ఓకే సార్. ఇప్పుడు డెల్ నువ్వు ఈ షర్ట్ వేసుకొని ఉన్నావు అనుకుందాం. ఇప్పుడు అదే ఇన్స్ట్రక్షన్ నేను నీకు ఇస్తే నువ్వు చేస్తావా చేయవా? చేస్తాను సార్. डेल अच्छा सा देख लो, ये है शर्ट है। యా తబస్సం, నీకు చెప్పిన ఇన్స్ట్రక్షనే డెల్కి చెప్తే డెల్ షర్ట్ పాకెట్లో పెన్ను పెట్టుకుంటుందా? నో సార్. ఎందుకు నో సార్. పెట్టుకోలేవు డెల్? యా పాకెట్ లేదు సార్. యా యా పాకెట్ లేదు సార్. హా, అది టెక్నాలజీనా? పాకెట్ లేదు కాబట్టి పెన్ను షర్ట్ పాకెట్లో నో సార్. పెట్టుకోలేం సార్ అనేది టెక్నాలజీనా? నో సార్. ఇట్ ఈస్ అ సింపుల్ కామన్ సెన్స్, రైట్ తబస్సం? ఎస్ సార్. అది ఎంత సింపుల్ కామన్ సెన్స్, ఇది కూడా అంతే సింపుల్ కామన్ సెన్స్. దీనిలో సిహెచ్ అని ఉంది కాబట్టి సిహెచ్ లో 7 పెట్టు అంటే అది పెట్టింది. ఇక్కడ సిహెచ్ లేదు కాబట్టి సిహెచ్ లో 7 పెట్టు అంటే ఇదేం చేస్తుందో తెలుసా? ఇక్కడ సిహెచ్ ఉందా లేదా అని చూస్తుంది. లేదు కాబట్టి అది సిహెచ్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు దీనిలోకి ఎప్పుడైనా ఎస్ సిహెచ్ సార్. వచ్చే ఛాన్స్ ఉందా? ఈ కంప్యూటర్లో ఈ మైక్రో ప్రాసెసర్లోకి సిహెచ్ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉందా? సిహెచ్ వస్తే అది ఈ మోడల్ ప్రాసెసర్ కాదు, వేరే మోడల్ ప్రాసెసర్ అయి ఉంటుంది. కరెక్టా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే దీనిలో ఎప్పటికీ సిహెచ్ రాదు కాబట్టి అది ఎప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంటుంది. అది అర్థం కాని మనము కంప్యూటర్ హ్యాంగ్ అయింది అని అంటాం. మీ మొబైల్ కూడా హ్యాంగ్ అవుతుంది కదా అప్పుడప్పుడు. ఎస్ సార్. ఎస్ సార్. మొబైల్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది అంటే దానిలో లేనిది వాడుకోవడానికి ట్రై చేస్తే అది హ్యాంగ్ అవుతుంది. దట్స్ ఇట్. ఎస్ సార్. లిఖిత్, ఈస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ అండర్స్టూడ్? సో బ్యూటిఫుల్. సో నౌ ట్రై అండర్స్టాండింగ్ దిస్. Though the low-level languages can access processor features directly, a program designed in a low-level language for one model processor cannot be executed on other model processor because of a change in features. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? ఒక మోడల్ ప్రాసెసర్ కోసం చేసిన ప్రోగ్రామ్ ఇంకొక మోడల్ ప్రాసెసర్ మీద రన్ అవ్వదు. ఎందుకనంటే దానిలో ఫీచర్స్ మారిపోయింటాయి కాబట్టి. అక్షర అర్థమైందా? ఎస్ సార్. యా తబస్సం, డల్ ఓకే. ఎస్ సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో సో హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ డెవలప్డ్. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ తయారు చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ హార్డ్వేర్ డిపెండెన్సీ. సే లో లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ హార్డ్వేర్ డిపెండెంట్. అంటే నువ్వు ఏ మోడల్ ప్రాసెసర్ కోసం ప్రోగ్రామ్ రాస్తావో ఆ మోడల్ ప్రాసెసర్ మీద రన్ అవుతుందే కానీ వేరే మోడల్ ప్రాసెసర్ మీద రన్ కాదు. ఎందుకు కాదంటే ఫీచర్స్ మారిపోయినాయి కాబట్టి. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి, ఏది హార్డ్వేర్ డిపెండెన్సీ అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ తయారు చేస్తారు. బట్ హై లెవెల్ లాంగ్వేజెస్ కెనాట్ యాక్సెస్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ది అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ అదర్ హై లెవెల్ లాంగ్వేజెస్ దేనిలో అయినా కానీ దే ఆర్ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్
లెటర్స్. అసెంబ్లీలో ఎంఓవి ఇంగ్లీష్లో రాస్తాం మనం, రైటా? సిస్టమ్ అండర్స్టాండ్స్ అంటే అది సంథింగ్ మీనింగ్ఫుల్. ఎందుకంటే ఎంఓవి మీకు కూడా అర్థమైంది, మీరు సిస్టమ్ కాదు కదా. సో అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసినా, హై లెవెల్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్ రాసినా మనం ఇంగ్లీష్ లెటర్స్లో రాస్తాము. దీస్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ లేదా కన్వర్టెడ్ ఇంటూ మిషన్ కోడ్. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. నేను మిషన్ కోడ్ అంటే ఏమి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. సే ఫైల్ మెను ఓపెన్, వేర్ ఆర్ యూ, సి కోలన్ టీసీ బిన్ సే స్టార్ డాట్ సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిపిపి. Now see this. Can you read this, Tabassum? ఇక్కడ ఏం రాస్తుంది? మెయిన్ సార్. యా, రైట్. దిస్ ఇస్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్లో సి ప్రోగ్రామ్ ఇది, రైటా? డెల్ ఓకే. ఓకే సార్. ఇక్కడ ఏం రాసాము? ఫ్యాక్టోరియల్. సేమ్ ఇంతకుముందు ఇంగ్లీష్లో అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రాంలో కూడా మనం ఇలాగే రాసాము. ఇక్కడ ఏం రాసాము అంటే ఎంఓవి మూవ్, అన్ని ఇంగ్లీష్ అక్షరాల్లోనే రాస్తాం. హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్, హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కానీ. బట్ బట్ సి ఇక్కడ అప్లికేషన్ అని ఉంది, రైటా? ఇక్కడ కూడా అప్లికేషన్. ఓకే, ఇది మిషన్ కోడ్ అంటే. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు కీబోర్డ్లో ఎస్ టైప్ చేయొచ్చు, కానీ ఎస్ పైన అలా చిన్న వి పెట్టి అలా టైప్ చేయలేరు. ఈ అక్షరం అలా టైప్ చేయలేరు. ఈ అక్షరం అలా టైప్ చేయలేరు. ఇది ఇలా టైప్ చేయలేరు. ఓ పైన ఇలా కక్క గగ్గ తెలుగులో రాసినట్లు తలకొట్టు పెట్టలే. దిస్ ఇస్ కాల్డ్ మిషన్ సింబల్. దీన్ని యూజర్కి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఇది మిషన్ లాంగ్వేజ్ అంటారు. ఎనీహౌ, మిషన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ లాంగ్వేజ్ ఇన్ విచ్ వీ కెన్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే అక్కడ ఏముందో ఎవడికి అర్థం కాదు. కాబట్టి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామర్లకి నేర్పేటప్పుడు ఏం చెప్తారంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ లో లెవెల్ లాంగ్వేజ్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్ మెషిన్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అనే పదాలు వాడతారు, కానీ బైనరీ లాంగ్వేజ్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, మెషిన్ లాంగ్వేజ్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. కాబట్టి అసెంబ్లీ లాంగ్వేజ్ మాత్రమే మీరు లో లెవెల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ మిషన్ కోడ్. ఈ కోడ్ దేనికి అంటే దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ సిస్టమ్. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీ కంప్యూటర్లో ప్రోగ్రామ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రన్ అయ్యేటప్పుడు ఈ సింబల్స్ బైనరీ సిస్టమ్కి కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతాయి, ప్రాసెస్ జరుగుతుంది, రైట్? ఓకే, అది మళ్ళీ చూస్తాం. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మిషన్ కోడ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ ప్రోగ్రామ్. అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రన్ అయ్యేటప్పుడు, మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అది రన్ అవుతాయి, కంప్యూటర్లో రన్ అవ్వడాన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అని అంటాం. సో డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ దిస్ మిషన్ కోడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ డిజిట్స్ అండ్ గెట్స్ ప్రాసెస్డ్. యాక్చువల్గా జరిగేది ఇది. సో మీరు లో లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేయరు. ఎందుకంటే లో లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేస్తే మీరు ఏ మోడల్ ప్రాసెసర్ కోసం చేశారో ఆ మోడల్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, కానీ వేరే దాని మీద రన్ కాదు. మరి మీరు దేనిలో ప్రోగ్రామ్ చేస్తారంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తారు. హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే అది ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్గా వాడుకోలేదు. కాబట్టి మీరేం చేస్తారంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని మీరు మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తారు, లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేస్తారు. లో లెవెల్ కోడ్ అన్నా మెషిన్ కోడ్ అన్నా ఒకటే. లో లెవెల్ లాంగ్వేజ్ వేరు, లో లెవెల్ కోడ్ వేరు. సో మీరు మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ మిషన్ కోడ్ కంప్యూటర్లో రన్ అవుతుంది. అది రన్ అయ్యేటప్పుడు మీ మిషన్ కోడ్ ప్రాసెస్లోని ఫీచర్స్ని డైరెక్ట్గా వాడుకుంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కన్వర్షన్ ఎలా చేయాలి, ఏం జరుగుతుంది, ఈ విషయాలు టుమారో విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఎంతవరకు చెప్పింది అర్థమైందా? డెల్
Yes, sir. Yeah, Tabassum. Okay. Yes, sir. Right. Chalo, have a good day. Tomorrow again, sharp 6 o'clock, we'll meet together.